మూవీలో హీరోయిన్ కేఫ్ లో పనిచేస్తూ ఉంటుంది. తనతో పాటు ఉండే కోలిగ్ మంచి దెబ్బలేస్తూ ఉంటే అదిరిపోయే ట్విస్ట్ తన బాస్ కూడా వచ్చి దెబ్బలేస్తుంది. ఇంకా అదిరిపోయే ట్విస్ట్ తన బాస్ ఫ్రెండ్ తో కూడా కపకపలాడించుకుంటుంది. ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి, 3 జాంగ్రీలు ఒక కారపూస అన్నట్టుగా వీళ్ళ సంసారం సుఖంలో స్వర్గం అనే సాగుతూ ఉంటే ఇంత ఊపికిచ్చే స్టోరీని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలానే వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే రియా అనే ఈ కేఫ్ ఓనర్ చూపిస్తూ ఉంటారు. అప్పుడే ఇక్కడికి జాస్మిన్ అనే ఒక కొత్త వర్కర్ జాయిన్ అయింది. దాంట్లోనే చెమ్మన్ అనే ఇంకో వర్కర్ కూడా పనిచేస్తూ ఉంటాడు. అలా ఈ రోజు రియా తన కేఫ్ గురించి మొత్తం చూసుకుంటున్నప్పుడు ఉన్నట్టుండి సడన్ గా తనకి హై ఫీవర్ వస్తుంది. దాంతో జాస్మిన్ మీరు రెస్ట్ తీసుకోండి నేను చూసుకుంటా అని చెప్పి తన రూమ్ లో పంపించేస్తుంది. ఇంకా అలా కొద్దిసేపు అయిన తర్వాత హుస్నా అనే ఒక అమ్మాయి అక్కడికి వస్తుంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఈ అమ్మాయిని చూస్తుంటే ఆడపిల్లలకు కూడా ఊపి వచ్చేసిద్ది. అంతే రావటం ఆలస్యం. ఈ ఇద్దరు వర్కర్స్ ఆ అమ్మాయిని నోరు తెరుచుకొని మరి చూస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఇక్కడికి డైలీ కస్టమర్, రోజు వస్తూనే ఉంటుంది. వీడికి ఆగదు. ఆ వర్కర్ గాడు నోరు తెలుసుకొని మొత్తం కార్ చేస్తూ నేను వెళ్తా అని ఆ జాస్మిన్ దగ్గర డాన్స్ వేస్తుంటాడు. అని ఈ పాపకి మగవాళ్ళ కన్నా ఆడవాళ్ల మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్టు జాస్మిన్ పాప వెళ్ళి ఏం కావాలి మేడం అని అడిగితే చెప్తాలే గానీ ఇదిగో నీ కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాని ఒక డ్రెస్ గిఫ్ట్ ఇస్తుంది. హీరోయిన్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి డ్రెస్ చూస్తే తనకి చాలా బాగా నచ్చుతుంది. కానీ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉండదు. మొహమాట పడుతుంటే పాప ఎందుకు మొహమాట పడటం, తీసుకో, నువ్వు డ్రెస్ వేసుకుంటే మంచి కసకసలాడుతూ ఉంటావు, నా కోసం తీసుకొని ఒప్పించేసి ఇదిగో నా కార్డు, ఈ డ్రెస్ వేసుకొని నాకు వీడియో కాల్ చేయి, మొత్తం ఫోన్ లోనే చేసేసుకుందాం అని చెప్పి చెప్తున్న టైంలో వీళ్ళ ఓనర్ రియా అక్కడికి వచ్చి పక్క పిలుస్తుంది. ఏంటి ఏం జరుగుతుందని అడిగితే నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది ఆమె, ఈ డ్రెస్ లో నేను చాలా అందంగా ఉంటానంట, నన్ను వేసుకొని తెగ ఫోన్ చేసేమని ఇబ్బంది పెడుతుందంటే రియా అంటుంది సరే ఆ డ్రెస్ నీకు బానే ఉంటది కానీ మన షాప్ రూల్స్ ఏంటి, కస్టమర్ దగ్గర నుంచి గిఫ్ట్ తీసుకోకూడదు, సో వద్దు, అయినా సరే నీకు ఇష్టం అంటున్నావు కాబట్టి ఈసారి క్షమించేస్తున్నాను, రెండోసారి ఇది రిపీట్ అవ్వకూడదు, వెళ్ళి పని చూసుకొని తిడుతుంది. దీంతో జాస్మిన్ పాప చాలా ఫీల్ అయిపోయి వచ్చి ఈ చెమన్ గాడికి చెప్పి ఓనర్ గారు తిడుతున్నారు, ఈ రూపా కస్టమర్ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది డ్రెస్ అంటే, మనోడు ఈ డ్రెస్ ని తీసి చూసి పాపకు నువ్వు బాగా నచ్చినట్టున్నావు, ఇంకేముంది ప్రొసీడ్ అయిపో అని హింట్ ఇస్తా ఉంటాడు. ఇక ఆ రోజు నైట్ అవుతుంది. వాళ్ళ ఓనర్ రియా ఇంటికి వెళ్ళిపోతే ఈ కేఫ్ లో కేవలం ఇక వీళ్ళిద్దరే ఉంటారు. బాబు ఇక దొరికిందే సందని పులిహార కలుపుతూ బేబీ నువ్వు చాలా బాగున్నావు, నీ ఎక్కడుండాలో అక్కడ ఉన్నాయి అంటంతో పాపకి ఇక వేడెక్కి మెల్లగా ఒక్కోటి ఇప్పడం స్టార్ట్ చేస్తారు. అంత ఆశగా చూడమాకండి, నేనేమి చూపించలేదు ఇక్కడ. అంతే మొదలు పెట్టి ఆ కిచెన్ లో ఎన్ని బొక్కలు ఉన్నాయో అన్ని బొక్కల్లో దూరి వీళ్ళు బొక్కలో కార్యక్రమాలు చేసేసుకుంటారు. అంతా అయిపోయిన తర్వాత సవకబురు చల్లగా చెప్పినట్టు జాస్మిన్ పాప నువ్వు రోజు నాకు దాహం తెలుస్తున్నావు, అయితే ఇది ఎవరికి తెలియకూడదు, ముఖ్యంగా మన ఓనర్ కి, మన ఓనర్ ఆల్రెడీ ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది నాకు నీతో దూరంగా ఉండమని. అయితే ఇది విన్న ఈ బాబుకి మన ఇద్దరం అట్టు అంటే మన ఓనర్కి ఏమో వచ్చింది, మన ఇద్దరం బాగానే కప్పకప్పుడు ఆడించుకుంటున్నాం కదా, దానికి ఏంటి బాధ అంటే ఈ జాస్మిన్ పాప కూడా ఏమో అది నాకు అర్థం కావట్లేదు అని చెప్తుంది. నెక్స్ట్ డే ఈ ఓనర్ రియా పాప కేఫ్ కి వస్తుంది. రావడంతోనే సామాన్లు మొత్తం ఇచ్చి ఈ రోజు ఏ పని చేయాలో మొత్తం లిస్ట్ చెప్తూ ఉంటుంది. అంతేకాదు ఈ జాస్మిన్ చెప్తూ ఉంటుంది, నువ్వు పల్లెటూరు నుంచి కొత్తగా సిటీలోకి వచ్చావు, ఇక్కడ ఎవడికి కావాల్సిన దెబ్బలు వాళ్ళు వేసుకోవడానికి చాలా కబుర్లు చెప్తారు, ఆ తీపి మాటలకు పడి దెబ్బలు వేసుకో మాకు ఎవరితో పడితే వెళ్తాని ఈ రియా జాస్మిన్ చెప్తుంటుంది. జాస్మిన్ చెప్పాల్సింది చెప్తుంది, మీరేం కంగారు పడద్దు, నేను ఎవరు మాటలు పట్టించుకోను, అలానే ఎవరిని దగ్గరకు రానినని చెప్పి చేయాల్సిన మొత్తం వెనక చేసేస్తూ ఉంటుంది. మళ్ళీ రాత్రి అయిపోతుంది. మూవీలో కావాల్సింది అదే, మనకి పొద్దున అవటం రాత్రి అవటం, రాత్రి ఎక్కువ మనకి విషయం మొత్తం ఇక్కడ జరిగేది. ఈ ఓనర్ వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, కేఫ్ ను జాగ్రత్తగా చూసుకొని క్లోజ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి వెళ్ళింది. ఇప్పుడే అద్రిపెట్టు స్టార్ట్ అయింది. జాస్మిన్ కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, తన తండ్రికి ఒంట్లో బాగాలేదు, డబ్బులు కావాలని. అయితే జాస్మిన్ పాప చాలా ఫీల్ అయిపోయి వెళ్ళి వీడికి ఈ విషయం చెప్తే వీడేమో డబ్బులు వేసుకుందారా అంటూ ఉంటాడు. అరే పనికి మనోడా, ఇప్పుడు పడితే అప్పుడు ఆ కార్యక్రమం కాదురా బాబు, నేను బాధలో ఉన్నాను, మా నాన్నకు ఒంట్లో బాగాలేదంటే డబ్బులు లేవని బాధపడుతూ ఉంటుంది. ఇక అలా బాధపడుతూ కేఫ్ చూసుకున్న టైంలో ఈ హాసిన్ పాప మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది. ఏంటి జాస్మిన్ పాప ఏమైంది, ఎందుకు అది బాధపడతావు అని అడిగితే ఈ పాప చెప్తుంది, తన తండ్రికి ఒంట్లో బాగాలేదు, నాకు డబ్బులు చాలా అవసరం అని. ఇది విన్న ఈ హిసిన్ పాప ఇగో ఈ డబ్బులు ఉంచుకో నీకు పనికి వస్తే అంటే లేదు వద్దు వద్దన్నా సరే ఏం మొహమాట పడకు, మనకు చాలా మందులే వ్యవహారం, నేను అడిగినప్పుడు వేరే రూపంలో ఇద్దుగానని చెప్పి డబ్బులు ఇచ్చేస్తుంది. ఇక మ్యాటర్ లో కూడా వచ్చేసి ఈ డబ్బులు తీసుకున్నందుకు నువ్వు కేవలం నాతో ఒక రోజు స్పెండ్ చేయి, ఇద్దరం కలిసి బయటకు వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దాం అని చెప్తుంది. ఇదే టైంలో వీళ్ళ ఓనర్ రియా వచ్చి చూస్తుంది. ఆ మాటలు చెప్పి ఈ హుసేన్ పాప బయటకు వెళ్ళిపోతుంది. ఈ ఓనర్ కి కోపం వచ్చేసి హీరోయిన్ పక్క పిలిచి మీ ఇద్దరు మాటలు నేను విన్నాను, ఎప్పుడు నువ్వు దాంతో కలిసి బయటకు వెళ్దాం అనుకుంటున్నావు అని అడుగుతుంది. ఈ జాస్మిన్ అంటుంది మండే ఎటు నాకు సెలవే కదా, ఈ మండే తనతో కలిసి బయటకు వెళ్తాను, ఎందుకంటే నాకు డబ్బులు ఇచ్చింది, ఆ మాత్రం సాయం చేయకపోతే ఎలా అంటుంది. ఈ మాటలు విన్న ఓనరు ఈ నెల వర్క్ అనేది చాలా ఎక్కువగా ఉంది, సెలవు అనేది లేదు, నీకు సెలవు కూడా ఇవ్వను, ఎక్కడికి వెళ్లకుండా కేఫ్ లో పని చేసుకుంటూ కూర్చొని చెప్తుంది. ఇది విన్న హీరోయిన్ పాపం చాలా డిసప్పాయింట్ అయిపోతుంది. ఇక నెల
ఆఖరు వచ్చేస్తుంది. ఇక తన ఓనరు హీరోయిన్ పిలిచి జీతం ఇస్తూ ఏడి వాడు ఇంకేడి దెబ్బలు రాయడని అడిగితే ఏమోనండి కనపడట్లేదు అంటే ఈడు ఆల్రెడీ ఇంకో పాపను బట్టి ఆ పాపను బాత్రూంలో గట్టిగా కానిస్తున్నాడు. సరే ఆడెప్పుడు వస్తాడో గానీ ఇదిగో డబ్బులు తీసుకో నీ జీతం అని. ఏంటి మేడం ఎక్కువ డబ్బులు ఇచ్చారంటే నీ పని నాకు బాగా నచ్చింది అందుకే నీ శాలరీ పెంచునా అని చెప్పి ఎక్కువ డబ్బులు ఇస్తుంది. ఇలా శాలరీ తీసుకొని జాస్మిన్ ఒక మిల్క్ షేక్ రెడీ చేయడానికి చాక్లెట్ సిరప్ ని గ్లాస్ లో పోస్తూ పొరపాటు తన చేతి మీద వేసుకుంటుంది. ఇది చూసిన తన బాస్ చేతిని తుడుస్తూ ప్రేమగా జాస్మిన్ వైపు చూస్తూ ఉంటే పాపకు లోపల రగులుతూ ఉంటుంది. ఈ పాపకు కూడా కావాల్సింది అదే. ఆ చాక్లెట్ సిరప్ ని ఎందుకు వేస్ట్ చేయడం అని చీకడం స్టార్ట్ చేసి ఇంకేముంది పైన కింద కార్యక్రమం చేసేసుకొని ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. వీళ్ళ బాధ ఇట్టుంటే నెక్స్ట్ డే ఈ హుసేన్ పాప ఎప్పుడు ఈ జాస్మిన్ పాపను పిండుదామని చూస్తుంది. మళ్ళీ కేఫ్కి వచ్చి ఏంటి నువ్వు నాతో రావడానికి ఎందుకు అంత ఆలోచిస్తున్నావు, ఎప్పుడు వస్తావు నువ్వు నాతో బయటికి అని అడిగితే నాకు సెలవు లేదు ట్రై చేస్తున్నా అంటంతో ఇది విన్న హసన్ నువ్వు త్వరగా మీ ఓనర్ని అడిగి సెలవు తీసుకో అసలుకే లోపల రగులిపోతుంది నాకు టెమటోలు రందని కానిద్దామంటే ఇది విన్న పాప కూడా నాకు కూడా ఆ టెమటోలు తీసుకోని ఉంది త్వరగానే సెలవు తీసుకొని మీతో కలుస్తా అని చెప్తుంది. అలా కొద్ది రోజులు గడుస్తుంది. మళ్ళీ హసన్ పాప కేఫీకి వచ్చి ఈసారి గట్టిగా నిలబెట్టి జాస్మిన్ పాప కూర్చో ఏంటి అసలు నీ ప్రాబ్లం ఎందుకు నాతో బయటికి రావడానికి ఇంత ఆలోచిస్తున్నావు ఏంటి అని అడిగితే ఈ జాస్మిన్ బాబు ఓపెన్ అయిపోయి చెప్తుంది నా బాసు నేను ఎవరితో తిరగడానికి వెళ్ళకూడదు నేను తనతో పాటే ఉండాలంట మన ఇద్దరం బయటికి వెళ్దామని మాట్లాడుకున్న టైంలో మా బాస్ మొత్తం వచ్చి వినేసింది అందుకే సెలవు ఇవ్వట్లేదు అంటంతో ఈ హసన్ పాప ఓపెన్ అయిపోయి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అందుకే నీతో తిరగాలనుకుంటున్నా అని చెప్పి మాటలు కలిపేసి మెల్లగా చేతుల్ని తొడల లోపల నుంచి వేళ్లకు పని చెప్పడం స్టార్ట్ చేసేస్తుంది. ఊపెక్కే టైంకి ఓనర్ వచ్చేస్తుంది. అంతే ఇంకేముంది భయపడి కార్యక్రమం ఆపేస్తే ఈ ఓనర్ పాప ఈ హాసిన్ బయటికి పోని తిడుతూ ఉంటుంది. ఈ హాసిన్ పాప నేను ఎందుకు వెళ్ళాలి నేను వెళ్ళాలి అంటుంది. ఈ ఓనర్ పాప నువ్వు నా పాత ఫ్రెండ్వి అందుకే మర్యాదగా చెప్తున్నాను బయటికి వెళ్ళిపో. అయిపోయి పాప మన ఇద్దరం ఫ్రెండ్స్ కాదు అంతకు మించి ఇద్దరం కలిసి చాలా చేసాం మంచం కింద మంచం పైన మంచం వెనక నీ వల్లనే పచ్చగా ఉన్న సంసారం నాశనం అయిపోయింది. కోపంతో హసన్ వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు నైట్ రియా వాళ్ళిద్దరు వర్కర్స్ ని కూర్చోబెట్టి మంచిగా మందు పోసి ఒక్క చొక్క లోపలికైనా మొదలు పెడుతుంది. మీరిద్దరూ వంటగదిలో ఒంగోబెడతా అనే కార్యక్రమాన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎన్నిసార్లు ఒంగోబెట్టాడో నాకు బాగా తెలుసు అని చెప్పడంతో వీళ్ళిద్దరు భయపడతారు. కానీ దాని గురించి ఈ రియా ఏం మాట్లాడదు. తన లవ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే రియా హాసన్ ఇద్దరు బాగా కలిసి ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు కలిసి ఈ కేఫ్ ని స్టార్ట్ చేశారు. కేఫే పెరుగుతూ కస్టమర్స్ తో ఫుల్ గా బిజీ అయిపోయేసరికి నేను నా గర్ల్ ఫ్రెండ్ కి టైం ఇవ్వలేకపోయాను అందుకే నన్ను పట్టించుకోవట్లేదని ఈ కేఫే నమ్ముదామని ట్రై చేస్తుంది కానీ నేను ఈ కేఫే నమ్ముదాం అనుకోవట్లేదు అని చెప్పడంతో వీళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఇంకా ఓనైపోయి తనకి మగవాళ్ళంటే ఇష్టం ఉండదని మగవాడు తొందరగా వదిలేసి వెళ్ళిపోతాడు కానీ ఈ రోజు నాకు లోపల వేడి పుట్టింది ఆ లోపల నా నీటిని బయటికి తీయాలని చెప్పి జాస్మిన్ పాపని ఒకే ఒక ముద్దు ఇద్దరు గబగబలాడించుకుంటుంటే పక్కనే ఉన్న మరి వీడు మగవాడు ఎప్పుడు ఎవరు దొరుకుతారని చూస్తున్నాడుగా బాసు దొరికింది పాప దొరికింది ఇంకేముంది నేను వస్తా నేను పెడతా అని చెప్పి మధ్యలో దూరి ఎక్కడ దూర్చాలో అక్కడ దూచేస్తాడు. అంతే మంచి ఊపులో ముగ్గురు దెబ్బల మీద దెబ్బలు వేసేసుకొని ఫుల్ సాటిస్ఫై అయిపోతారు. నెక్స్ట్ డే రియా పాప కేఫ్కి వచ్చి వాళ్ళిద్దరు వర్కర్స్ కి 2 గిఫ్ట్లు ఇస్తుంది. ఈ రోజు నా బర్త్డే నైట్ ఇంట్లో బర్త్డే పార్టీ చేసుకుందాం ముగ్గురం కలిసి కొత్త యాంగిల్స్ ని ట్రై చేద్దాం అని చెప్తుంది. ఇక వీళ్ళిద్దరు కిచెన్ లోకి వెళ్ళి మన ఇద్దరం బాస్ కు గిఫ్ట్ ఇవ్వాలి ఆ గిఫ్ట్ ఎలా ఉండాలంటే లైఫ్ లో మర్చిపోకూడదు అని చెప్పి డిస్కస్ చేసుకొని ఒక మంచి ప్లాన్ వేసుకుంటారు. అలా రాత్రి అవ్వగానే బాస్ ఇంటికి వెళ్ళి ఒక రౌండ్ వేసేసిన తర్వాత బాస్ కి పెద్ద సర్ప్రైజ్ అని చెప్పి కళ్ళకి గంతలు కట్టి మీకు గిఫ్ట్ ఇస్తున్నాము అద్దరిపోయే గిఫ్ట్ అని చెప్పి ఈ హసన్ పాపని లోపల పిలిపిస్తారు. తన ఫ్రెండ్ ని చూసిన రూప ఎంత ఆనందంగా ఉంటుందంటే అదే నాకు కావాల్సిందని చెప్పి ఇంకేముంది ముగ్గురు అమ్మాయిల మీద ఎక్కితే ఈ పోటుగాడు వచ్చి ముగ్గురు అమ్మాయిలకి అబ్బా దెబ్బ అని చెప్పి దెబ్బల మీద దెబ్బలు వేస్తాడు. సుఖంగా మూవీ ఎండ్ అయిపోతుంది.